తాజా అంశాన్ని చూస్తున్నాం. రాజధాని రైతుల సమస్యల పరిష్కరించేందుకు సిఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతిరోజు రైతుల నుంచి అర్జీలు స్వీకరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి, సిఆర్డీఏ అర్జీల స్వీకరణ నిర్ణయంపై మరిన్ని వివరాలేంటి? వెంకటేష్, రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తొల్లూరులోని సిఆర్డీఏ ప్రాంతీయ కార్యాలయంలో అర్జీలు స్వీకరణ జరిగేది. అయితే గత వారం నుంచి దాన్ని రాయపూడి సమీపంలో కొత్తగా నిర్మించినటువంటి సిఆర్డీఏ కేంద్ర కార్యాలయంలో అర్జీల స్వీకరణ కోసం ప్రతి శనివారం కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి సిఆర్డీఏ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఛాంబర్ లో ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేసి రైతుల నుంచి అర్జీలు కూడా స్వీకరించారు. అయితే ఈ సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి, అలాగే వస్తున్నటువంటి రైతుల సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నటువంటి తరుణంలో ఈ త్వరగా పరిష్కరించాలంటే ప్రతిరోజు కూడా అర్జీలు స్వీకరించడం మేలైనటువంటి ఒక అభిప్రాయానికి అయితే సిఆర్డీఏ అధికారులు వచ్చారు. దాని మేరకు కన్నబాబు ఇలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ప్రజలు కావచ్చు, లేదా రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, వీరందరూ కూడా తమకు సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా అక్కడ పరిష్కరించేందుకు, అక్కడ అర్జీలు అందజేసేందుకు అవకాశం కల్పించారు. దీనికోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినట్టుగా కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఒకవేళ అక్కడికి రాలేని వారు ఎవరైనా ఉంటే ఇంకా వారందరూ కూడా పరిష్కారం.apcrda.org అనేటువంటి పోర్టల్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఆన్లైన్ లో కూడా తమ సమస్యలను సిఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా కూడా అవకాశం కల్పించారు. ఆ పోర్టల్ ద్వారా తమ సమస్యను చెప్పడం, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ను కూడా అప్లోడ్ చేసే విధంగా కూడా ఆ పోర్టల్లో ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించి అంటే చాలా మంది ఇక్కడికి భూములు ఇచ్చినటువంటి వారు కొంతమంది హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఉన్నారు, కొంతమంది విదేశాల్లో కూడా ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళినటువంటి వారు ఉన్నారు. వారికి కూడా ఇబ్బంది లేని విధంగా ఇప్పుడు ఆన్లైన్ లో కూడా ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించి అవకాశాన్ని అయితే సిఆర్డీఏ కల్పించింది. వస్తున్నటువంటి రైతులందరికీ కూడా వారికి సంబంధించి సమస్య పరిష్కారాన్ని దిశగా అయితే ప్రభుత్వం అయితే త్వరగా చేపట్టాలని చెప్పేసి ఆదేశించిన తరుణంలో ఈ మేరకు సిఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఇప్పుడు రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని కూడా నియమించారు. ఆ త్రిసభ్య కమిటీ కూడా కొన్ని సిఫార్సులు చేసి కొన్ని కీలక నిర్ణయాలను కూడా గతంలో 3 సమావేశాలు నిర్వహించి తీసుకున్నారు. ఆ నిర్ణయాలన్నీ కూడా అమలు చేసే క్రమంలో ఇప్పుడు ఆ హెల్ప్ డెస్క్ కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా సిఆర్డీఏ కమిషనర్ తెలిపారు. వస్తున్నటువంటి రైతులు ఏవైతే ఉన్నారో తమ సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు కూడా హెల్ప్ డెస్క్ ద్వారా అవకాశం అయితే ఉంటుంది. తద్వారా ఇక్కడ రైతుల సమస్యలు కావచ్చు, రైతు కూలీల సమస్యలు కావచ్చు వేగంగా పరిష్కారం అవుతాయని చెప్పేసి కమిషనర్ కన్నబాబు తెలిపారు. వెంకటేష్, ధన్యవాదాలు చంద్రశేఖర్.